ఒక సీనియర్ లీడర్ కదా చంద్రబాబు నాయుడు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్నారు కదా, మరి రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? చాలా ఉంది. ఇప్పుడు అమరావతి ఉంది, దాన్ని అంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు డబుల్ రోడ్లు చేసి బాగా చేశారు. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ కూడా బాగానే చేశారు. ఆయన ఉంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. గతంలో చూసారు కదా, గత 5 సంవత్సరాలు చూసారు కదా, అప్పుడు ఏమైనా అభివృద్ధి అని జరిగింది? అప్పుడు ఎలా ఉంది కదా? అప్పుడే చేసింది అన్ని. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఏం చేయలేదు కదా. మరి ఏంటి, ఆయన గెలిపించుకున్నారు కదా, మీరు గెలిపించుకున్నారు కదా ఈ ప్రభుత్వాన్ని, మరి ఏం చేస్తారు? ఇదా చేస్తారనే కదా గెలిపించుకుంది, చేస్తారనే ఉంది. ఆయన చేస్తారు, చాలా నమ్మకం. ఇప్పుడు అంటే ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు చాలా నష్టాల్లో ఉంది కదా. నష్టాల్లో ఉంది. గత 5 సంవత్సరాలు ఏమైంది? 5 సంవత్సరాలు ఆయన చేసిన ఇప్పుడు నష్టంలోనే ఉంది కదా. అంటే ఆయన ఏం చేశారంటారు? ఆయన ఏం చేశారు ఏముంది, ఇప్పుడు ప్రజలకు ఏం చేశారు? ఏం చేయలేదు కదా. అంత నష్టం చూపించారు. కరెంటు బిల్లులు తక్కువ అన్నారు, అప్పుడు ఆయన ఉన్నప్పుడే బాగా పెరిగిపోయినాయి. కాదమ్మా, మరి కరెంటు బిల్లులు ఈయన వచ్చిన తర్వాత పెరిగినాయి అంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత ఆయన ఉన్నప్పుడే బాగా పెరిగినాయి. మరి ఇంకా అది అప్పుడంటే మరి ఆయన అమ్ముకున్నారు అంటున్నారుగా. ఇల్లులు అన్నారు, సొంతగా ఇల్లులు ఇస్తున్నాను అన్నారు, ఎక్కడో అడవిలో తీసుకెళ్ళేశారు. అక్కడ వేసిన ఏది ఏమీ ఇవ్వలేదు మాకు ఆయన. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? అంటే నమ్మకం అయితే ఉంది. ఇల్లు లేని వాళ్ళకి మరి మీరు అంటున్నారు కదా ఊరు అవతల ఎక్కడో ఇచ్చారని, అలా కాకుండా కొంచెం ఈ దగ్గరలోనే ఇటువైపు ఇస్తారని నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. గతంలో చూసుకుంటే మరి ఆడవాళ్ళు తిరగడానికి కానివ్వండి, నైట్ అయితే భయపడేవాళ్ళు, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మరి మేము 12 అయినా మాకు భయం ఏమి ఉండట్లా. అంటే పోలీసు ఇప్పుడు ఏదన్నా ఎవరైనా వచ్చినా, మొన్న గంజా తాగిన వాళ్ళు వచ్చారు మా రోడ్డు చెప్పాము, వెంటనే వాళ్ళు చర్య తీసుకున్నారు. తీసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే లా అండ్ ఆర్డర్ అంత పర్ఫెక్ట్ గా ఉండిద్దని అంటారు, ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగొచ్చు అంటారు. మేము ఫోన్ చేయగానే వచ్చేసారు, వెంటనే వచ్చారు, లేట్ చేయలే. పట్టించుకుంటున్నారా మరి ఈ ప్రభుత్వం? పట్టించుకున్నారు బాగానే. వరదలు డబ్బులు పడినాయా? ఇంటికి పడ్డాయండి, బండ్లకు పడలేదు. ఓకే, అంటే ఇలా ఇంటికి పండి కొన్ని పడనివి కూడా మళ్ళీ చూసి వేస్తే బాగుండిద్ది అని. మరి నేను ఈ బండి మీద చాలా నష్టపోయాము. ఇది అద్దె బండి, దీన్ని బాగు చేయడానికి 3000 అయింది. మళ్ళీ దీంట్లో పొయ్యిలు పెట్టేసి వెళ్తాం. ఆ రోజు శనివారమే మేము అన్ని సరుకులు తెచ్చుకొని దీంట్లో పెట్టుకున్నాను. ఆ తెల్లారి పోయినాయి. నేను ఇంట్లో చదువుకోవాలి, ఇక్కడికి రావాలా అనుకోకుండా వచ్చినాయి కదా. కాకపోతే అవే పడలేదనే కానీ పర్వాలేదు, పరిపాలన బాగా. మరి గత 5 సంవత్సరాల్లో మనకంటూ రాజధాని లేదు, 3గా విభజించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, అమరావతిని డెవలప్ చేయాలి, మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రాజధాని అనేది ఉండాలి అని అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక రాజధాని లేని వాళ్ళగా మనం ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి విషయం చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది చేసిన డెవలప్ అయినట్టే కదా, మన విజయవాడ డెవలప్ అయినట్టేగా. ఎక్కడో వైజాగ్ చేసే కంటే కూడా ఇది బాగానే అవుతుంది కదా. మరి చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి, నమ్మకం ఉంది. ఐటీ కంపెనీస్ తావాలని అంటున్నారు, పిల్లలు ఎక్కడెక్కడోకి వెళ్ళి జాబులు చేసుకుంటున్నారు చదువులు అయిపోయిన తర్వాత. కానీ అలా వెళ్లకుండా ఇంటి పట్టునే తల్లిదండ్రులకి దగ్గరే ఉండి చేసుకోవాలని అంటున్నారు. మరి నారా లోకేష్ గారు తిరుగుతున్నారు విదేశాలు, ఐటీ కంపెనీస్ తీసుకొని రావాలి అని చెప్పేసి అని. నిజంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారమ్మా ఉద్యోగం? బాగుంటుంది అనేసి, ఎందుకంటే పిల్లలు తల్లులను వదిలేసి వెళ్ళిపోతున్నారు, పరిస్థితి బాగోట్లా. చూసేవాళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది? పిల్లల దగ్గర ఉన్నారనుకో, తల్లిని తండ్రిని చూసుకుంటూ ఉంటారుగా. బాధేనా? మంచి ఆలోచన అంటారమ్మా. మరి ప్రభుత్వం చాలా మంచి ఆలోచన. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. మీకు వచ్చిందా? వచ్చింది. మరి సంవత్సరానికి 3 బండ్లు ఇస్తున్నారు కదమ్మా ఉచితంగా. నిజంగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు తెచ్చుకోగలిగిన వాళ్ళు ఉంటారు, తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి ఉపాధి అంటారా? ఇది అవకాశమే. ఆ డబ్బులు ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి. అంతకుముందు ఈయన ఉన్నప్పుడైతే మరి 500, 700 బండ, 200 మన ఫోన్లో పడే, అదే మన అకౌంట్లో పడేవి. 500 బండ రేటు. ఇప్పుడు 870 రూపాయలు తీసుకుంటున్నారు. ఆయన పరిపాలనలో 1200 కూడా వచ్చింది. ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్ పరిపాలనలో మేము 1200, 1100 కూడా బండ కొన్నాం. ఏది? బుక్ మీదే 1000 రూపాయలకు బండలు కూడా కొన్నాము. అంటే బ్లాక్ లో కదా? బ్లాక్ లో కాదు, బుక్ మీదే. బుక్ మీద 1200, 1100 కూడా అయింది అప్పుడు. చూడండి కావాలంటే 1000 రూపాయలు కూడా ఉంది బండ అప్పుడు. ఇప్పుడు 870 రూపాయలు. మళ్ళీ 870 మీకు వేసేస్తున్నారా? వేసారుగా, 3 బండ్లు అన్నారు ఫ్రీ, వేసారుగా. మంచి పథకమేగా. మరి ఇది పర్వాలేదు అంటున్నాం కదా. ఈయన ఉన్నప్పుడు అంతకుముందు అయితే మనకు 500 బండ పడింది. ఇంకా అది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో. ఏనంటే ఇంకా తగ్గిస్తారనుకుని అన్ని ఒకసారి చూడమన్నప్పుడు మనం చూసాము, బాలేదు, అన్ని రేట్లు ఎక్కువే.
ఎందువల్ల బాగాలేదంటారు? అన్ని రేట్లు అంటే మరి పేదవాళ్ళకి అంటే మీలాగా ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి అందరికీ అండగా ఉన్నాను అని చెప్తున్నాడు కదా. ఎవరు? గత 5 సంవత్సరాల్లో. గత 5 సంవత్సరాలు ఎక్కడ ఎండుకున్నా అన్ని రేట్లు పెరిగితే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏం తింటాం చెప్పండి. ఇప్పుడు మనం తెచ్చుకునే 100-200 ఇలాంటి వాళ్ళు బతకగలుగుతామా? నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట ఇస్తే మాట మీద నిలబడతాడండి. నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు. అంత ముందు నిలబడినాను, ఇప్పుడు నిలబడ్డా ఏంటి? ఒక మాటలో ముందు చేసినాను, ఇప్పుడు చేయడా? ఒక మాటలో ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గురించి? చాలా బాగుంటుంది పరిపాలన అని చెప్తున్నాను నేను. ఓకే అండి. బాబాయ్ గారు మీ పేరేంటి? వాడపల్లి ప్రసాద్. పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన, పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఇద్దరు ఎలా చేస్తున్నారు పని? బాగానే ఉందండి, శుభ్రంగానే బాగానే చేస్తున్నారు. వర్కులు కానీ ఏదైనా కానీ శుభ్రంగా పనిగా బాగానే ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు చూశారు కదా, అప్పుడు ఆ ప్రభుత్వం ఎలా అనిపించింది, ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వమే బాగుంది. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వమే బాగుంది. ఆ జగన్ గారి ప్రభుత్వం పరమ దళిద్రంగా ఉంది. ఎందువల్ల ఏంటి అంత ఎఫెక్ట్ అయింది? ఎందుకు ప్రజల్లో అంత నెగిటివ్ అనేది ఉంటుంది? ఆ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ప్రజలందరూ తిరిగామని అంటున్నారు కదా. లేడీస్కే సంబంధించినవి కానీ ఆ లేడీస్ కూడా తిడుతున్నారు అప్పుడు. జెంట్స్కి చేసింది ఏం లేదు. మాకేంటంటే ఆ ఇసుక ప్రాబ్లం, లేబర్కి అది. ఇదివరకు ఇసుక సౌకర్యాలు ఎలా ఉండేవి? మీ సివిల్ వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి వర్క్స్ అనేది ఉండేవి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు వర్క్ అనేది ఎలా ఉంది? రేట్లు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఆయన ప్రభుత్వంలో అసలు ఇసుక లేదు, డబ్బులు ఇది తక్కువే, రేట్లు తక్కువే. ఇప్పుడు మాత్రం అంతా బాగానే ఉంది. ఇసుక పని వర్క్ కానీ ఇల్లు గలవాళ్ళు కానీ మంచిదనం కానీ బాగానే ఉంది. ఈ ప్రభుత్వంలో మాత్రం బాగుంది. గతంలో ఎంత ఉండేది బాబాయ్ ఇసుక? ఆయన ఉన్నప్పుడు 30,000-40,000 ఉండేది. ఇప్పుడు అంతా 6,000-5,000 కూడా వస్తుంది. 3,000 అసలు లెక్క ఇది ఇసుక. అంటే ఇప్పుడు తెచ్చుకోగలిగిన వాళ్ళు ఉంటారు, తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి ఈ ప్రభుత్వం నిజంగా అలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఆయన మంచి ప్రభుత్వం ఎన్నుకున్నాం కాబట్టి శుభ్రంగా ఉంది ఇప్పుడు మాకు. ఎలా అనిపించింది బాబాయ్? అంటే ఆయన పనితీరు ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది. బాగానే ఉందమ్మా. నారా లోకేష్ గారు మరి ఆయనది కూడా విదేశాలు తిరుగుతున్నారు. ఆయన తిరిగినా ఇక్కడ చేసేవాళ్ళు చేపిస్తున్నారు, బాగుంది. ఆయన ప్రభుత్వంలో ఈయన మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బాగుంది. ఇప్పుడు ఐటీ కంపెనీస్ తేవాలి అని అంటున్నారు, అభివృద్ధి పరంగా బాగుండాలి. వస్తే మంచిదేనమ్మా, ఉద్యోగాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇదే మంచిది. రోడ్ల పరంగా ఏమో పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు, పల్లెటూర్లు గ్రామాలు ఇవన్నీ. నిజంగా మంచి చేస్తాడా బాబాయ్ పవన్ కళ్యాణ్? పర్లేదమ్మా, ఆయన వచ్చింది చిన్న వయసు అయినా కొద్దిగా పర్లేదు. అంటే గతంలో మరి ప్రజలు కూడా భయపడ్డారు, సినిమా నటుడు గెలిపించుకుంటే చేస్తాడే చేయడానికి భయపడ్డారు. అయినా సరే ఈయన పర్లేదు చేస్తున్నాడుగా. ఇప్పుడు ఆయన పనితీరు ఆయన్ని చాలా విమర్శించారు గతంలో, రాని మాటలు అన్నారు. ఈయన గారిని కూడా అన్నారుగా. అవును, చంద్రబాబు నాయుడు గారిని కూడా అన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ని. తర్వాత చేసిన తర్వాత వాళ్ళకే తెలిసి వచ్చింది బుద్ధితో, మా పొలం ఇలాగ ఎందుకు అనుకున్నాం, ఎందుకు అన్నాం అని. అది బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు, ఏదైనా సరే సాధిస్తారు, ఆచితూచి చేస్తారు అని చెప్పి అంటారు కదా. మరి గతంలో చూసుకుంటే మనకంటూ రాజధాని చెప్పుకోవడానికి లేదు, రాజధాని లేని ప్రజలుగా ఉన్నాం మనం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రాజధాని అనేది డెవలప్ చేసి మన అమరావతిని డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధాని ఇస్తారని నమ్మకం ఉందా? ఇస్తారు, గ్యారెంటీ. అభివృద్ధి పరంగా చూసుకుంటే ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బాబాయ్? బాగానే ఉంటుందమ్మా, ఈయన ప్రభుత్వంలో మాత్రం బాగానే ఉంటుంది, చెప్తున్నాను కదా. అది మాట ఇస్తే మరి మాట మీద నిలబడే వ్యక్తి. సూపర్ 6 పథకాలు మరి ఇంకా అమలు చేయట్లేదు అన్నారు కదా. ఒకటి అమలు చేశారు, ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా చేస్తాడండి. కోలుకోవాలి కదా, మరి ముంచేసి వెళ్ళాడు అయ్యగారు, మరి ఇంకేం చేస్తాడు? నిదానికి ఏదైనా అంతే, వర్క్ అయినా అంతే. ఒక ఇల్లు గల ఇల్లు కడుతున్నామంటే వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు గబగబా చేపిస్తారు, కొద్ది డబ్బులు తగ్గినాయి అనుకో నిదానంగా చేపిస్తారు. ఇప్పుడు ఈయనైనా అంతే, వచ్చాడు మరి అవన్నీ పూడ్చుకోవాలిగా. ఈయన సొంత సొమ్ములాగా మొత్తం ఖర్చు పెట్టి ఇచ్చాడు, మరి అవన్నీ అప్పులు తెచ్చుకొని అప్పు కూడా పుట్టాలంటే మరి ఆయన ప్రభుత్వం ఇప్పుడు 6 నెలలకి ఎవరు ఇచ్చేస్తారు? 2 రోజులు మేము పని మొదలు పెడితే డబ్బులు ఇవ్వమంటేనే ఎవరు. ఆయన వచ్చి 6 నెలలకి అప్పుడు ఇంత అమౌంట్ కావాలని పైనుంచి తేవాలని ఆయన తేవాలిగా. అది అంటే దేనికైనా కొంచెం వెయిట్ చేస్తే అవుద్ది పని ఏదైనా. ఒక మాటలో ఏం చెప్తారు బాబాయ్ కూటమి ప్రభుత్వం గురించి? ఎలా ఉంది బాబాయ్ మరి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి 6 నెలల పరిపాలన ఎలా అనిపించింది? గ్యాస్ డబ్బులు వచ్చేసినాయి. గ్యాస్ డబ్బులు ఒక 20 రోజుల తేడాలో వచ్చేసినాయి, బుక్ చేయగానే వచ్చినాయి గ్యాస్ డబ్బులు. ఫ్రీ బస్సులో ఒకటి వస్తే బాగుంటుంది లేడీస్కి. అదొకటి అమలు మొన్న చేస్తా అన్నారు, అవ్వలేదు. అదొకటి అమలు అవుతే బాగుంటుంది. ఓకే, అంటే రేషన్ కార్డులో ఒకటి మార్పు ఉందన్నారు, అవి కూడా మార్చితే అవి కూడా వస్తే బాగుంటుంది. బాబాయ్ మరి గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా మరి పరిపాలన, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇసుక ఫ్రీగా వదిలేరు,
పనులు జరుగుతున్నాయి, కాంట్రాక్ట్ వర్కులు జరుగుతున్నాయి. ఇంకా అమరావతి కూడా బిగిన్ అవుతే లేబర్ కష్టాలన్నీ తీరిపోతాయి. అమరావతి స్టార్ట్ అయింది అనుకోండి, పనులు బాగా బాగా జరుగుతాయి. లేబర్కి అంటే పని 3 పూట్ల పని దొరికిద్ది. అమరావతి ఒకటి స్టార్ట్ అవుతే లేబర్కి పని దొరికిద్ది, శుభ్రంగా 360 రోజులు పని దొరికిద్ది. గత 5 సంవత్సరాలు చూసుకుంటే రోజువారీ కూలీలకి పనులు అనేవి ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డాం, ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డాం. లారీ వచ్చి 35,000 రూపాయలు కూడా కొన్న రోజులు ఉన్నాయి. మేము ఇప్పుడు ఎంత ఉంది బాబాయ్? మీరు టాపీ మేస్త్రా? ఇప్పుడు టాటర్ ఇసుకొచ్చి 15,000 అండి, 1,500 టాటర్ ఇసుకొచ్చి. ఎందుకంటే ఇక్కడ దింపుకుంటారు, మళ్ళీ మనకి సప్లై చేస్తారు కాబట్టి 1,500కి టాటర్ ఇసుక వస్తుంది. ఓకే. లారీ వచ్చి 3,000 రూపాయలు మనకి ఇంటికాడికి వస్తుంది. బాబాయ్ మరి మీరు టాపీ మేస్త్రి, గతంలో మరి నిజంగానే అంటే పనులు చేసుకోవడానికి పడ్డామండి. ప్రజావేది కూలి చేస్తామండి, ఈ అమ్మ ఒడి ఇవన్నీ వేసారు కానీ లేబర్కి దెబ్బతీసింది జగన్ గవర్నమెంట్. వీళ్ళకి డబ్బులు వేసారు కానీ లేబర్ చాలా ఇబ్బంది పడ్డాం. 35 రూపాయలు వేలు పెట్టి ఇసుక కొనాలంటే ఒక సామాన్యుడు ఎవరు కొనలేరు. మాలాంటి మధ్యతరగతోడు ఏదో ఇంటి పని చేపిలేరుగా. అవును, చేపించలేరుగా. ఒక ఇసుక బస్తా వచ్చి 200 రూపాయలు కొన్నాం. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా 200 రూపాయలు కొన్నాం ఇసుక బస్తా వచ్చి. ఒక్కొక్క బస్తా ఈ 200 రూపాయలు కొన్నా పని చేయాలంటే ఎవరైనా చేపిస్తారు? మధ్యతరగతి చేపిలేరుగా. అప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఇబ్బంది పడతామే, మాకు పనులు లేకుండా మేము ఇబ్బంది పడతాంగా. ఇప్పుడు ఎంత బాబాయ్? 15,000? ఇప్పుడు 1,500 ట్రాక్టర్ మన డెలివరీ ఇస్తున్నారు. 1500. మరి బాబాయ్ అమరావతి స్టార్ట్ అవుతే మాకు మాత్రం పనులు ఫుల్గా జరుగుతాయి. మా టాపీ వర్కర్స్కి రాడ్ బెండింగే కానీ, కార్పెంటరే కానీ, వడ్రోలే కానీ అందరికి ఫుల్ వర్కులు జరుగుతాయి. అంటే చంద్రబాబు కొద్దిగా స్టార్ట్ అవుతే అంతా పనులు సక్రంగా జరుగుతాయి, మాకు అందరికీ పనులు దొరుకుతాయి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే మీలాంటి పేదవాళ్ళకి కానివ్వండి, వర్కర్స్కి కానివ్వండి మంచి రోజులు వచ్చినట్టే అంటారా? మరి వచ్చినాయి కాబట్టి ఆయన వచ్చాడు కాబట్టి అమరావతి స్టార్ట్ అవుతే లేబరు సగం మంది అటు వెళ్ళిపోతారు వర్కర్కి. ఇటు వర్కర్లు ఇప్పుడు వర్కర్లంతా ఒకసారి ఉండిపోయాం. 100 మంది వెళ్తారు, 100 మంది ఖాళీ అయిపోతున్నాం. అదే అమరావతి కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అటు 100 మంది వెళ్తే ఇటు 100 మంది, 3 పూట్ల పని దొరికిద్ది మాకు. అవును బాబాయ్. మరి గతంలో మనకంటూ రాజధాని లేదు, 3గా విభజించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే గవర్నమెంట్లో లేనిది ఏ రాష్ట్రంలో లేనిది 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయి? ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 3 మంచిదంటారా, 1 మంచిదంటారా? అసలు ఒకటి చెప్పుకుంటే మనకు లేకుండా అయిపోయింది. ఒకటే మంది మీ ఆంధ్రాకి రాజధాని ఏది అని చెప్పుకుంటాకు లేదు. ఇప్పుడు అది మన అమరావతి ఒకటి స్టార్ట్ అయింది అనుకోండి, మంది ఒక రాజధాని, ఒక ఆంధ్రాకి రాజధాని అమరావతిలో ఉందని చెప్పుకుంటాకి గౌరవంగా ఉంటుంది. మనకనేది 3 రాజధానులు అంటే అక్కడ ఉందా, ఇక్కడ ఉందా, అక్కడ ఉంది, ఎక్కడుంది? మరి నమ్మకం ఉందా బాబాయ్ చేంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో రాజధాని డెవలప్ చేసి చేస్తారని మాకు నమ్మకం. అమరావతి చంద్రబాబు నాయుడు గారు వస్తే సిటీ డెవలప్ అయింది, వర్కులన్నీ సక్రంగా జరుగుతూ ఉంటాయి. రోడ్ల పరంగా ఎలా ఉంది బాబాయ్? మీరు అనేక దగ్గరికి తిరుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు పంచాయతీరాజ్లో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కి 6 నెలలే. మనం ఇప్పుడే అన్నీ చేసామంటే ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఇక్కడ కోట్ల రూపాయలు నష్టం జరిగింది. కొవ్వొత్తులు ఇవ్వని, అగ్గిపెట్టెలు ఇవ్వని, వాటర్ బాటిల్ ఇవ్వని, భోజనాలు ఇవ్వని, ఎన్ని కోట్ల రూపాయలు ఈ సింగనరు కండ్రిక రాజీన అంతా మునిగిపోయింది. ఎన్ని కోట్లు అయినాయో ఒక్కో ఇంటికి 25,000 రూపాయలు ఇచ్చారు. బైక్ పాడైపోతే 3,000 ఇచ్చారు. ఆటో పాడైపోతే 10,000 రూపాయలు. ఎన్ని కోట్లు అండి? ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? ఆయన ఎక్కి 3 నెలలే, 3 నెలల్లో బీభత్సం పుట్టిచ్చేసింది. ఎక్కడి నుంచి తెచ్చారు? మనం హ్యాట్రిక్గా చెప్పుకోవాలి, ఆయన మనకి చేసిన సేవలకి హ్యాట్రిక్ చెప్పుకోవాలి. ఇది అయిపోయిందంటే రాయలసీమ మునిగిపోయింది. మళ్ళీ అక్కడ కూడా కావాలిగా, అక్కడికి సప్లై చేశారుగా, మరి ఎక్కడి నుంచి వస్తారని ఎక్కి 6 నెలల్లో ఇక్కడ బీభత్సం ముట్టించింది, అక్కడ బీభత్సం ముట్టింది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మన తల్లి వందనం వేయలేదు అని అంటున్నారు. తల్లి వందనం వేస్తారు ఎక్కడ? ఇప్పుడు మనకు వచ్చింది అన్ని అప్పుల వాళ్ళు, జగన్ అప్పుల వాళ్ళు తోశారు. ఈయన వచ్చి ఎక్కంగానే తల్లి వందనం వేయలేదు, మాకు బస్సులు వేయలేదు. వస్తాయి, మెల్లిగా అమలుకి వస్తాయి. దాన్ని మనం కంగారు పడకూడదు, వెయిట్ చేయాలి. మనం కంగారు పడకూడదు. ఇప్పుడు ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు నష్టం జరిగింది.
అక్కడ రాయలసీమ వేలాది కోట్ల నష్టం జరిగింది. అవన్నీ తీర్చుకోవాలిగా, సమకూర్చుకోవాలి కదా. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎంత ఇచ్చినా ఒక 20 కోట్లు ఇస్తారు. ఆ 20 కోట్లతో సమస్య తీరదుగా. అవును. అవన్నీ మనంగా ఆలోచించి చేసుకోవాలి. గవర్నమెంట్ని మనం నిలదీస్తానికి, మనం తప్పు ఏంటి అని నిలదీస్తానికి అవకాశం లేదు మన దగ్గర. వాళ్ళు చేసిన దానికి అప్పుల్లోంచి ఊబిలోకి తొక్కేశారు. ఊబిలోంచి బయటికి రాక్కొని రావాలంటే వాళ్ళు కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు, మోడీ గారు సాయం చేస్తున్నారు, చంద్రబాబు పోరాడుతున్నారు. దాన్ని బయటికి లాక్కొని రావాలి, ఊబిలోంచి బయటికి రావాలి. పవన్ కళ్యాణ్ మరి అసలు ఏమి చేయట్లేదు అని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ చేసేది చేసుకుంటూనే వెళ్తారండి. వాళ్ళంతా ఉమ్మడి కుటుంబం, అదంతా ఎలా జరగాలో వాళ్ళు చేసుకుని వెళ్తారు. మనం ఒకరిని కించపరిచి మాట్లాడకూడదు. మనకు న్యాయం జరిగిందా లేదా, మనం చేస్తున్నారా లేదా, అంతవరకే మనం మాట్లాడదు. ఇప్పుడు రోడ్డు మీద కుక్క వెళ్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, చీచి అనుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే ఎంతోమంది చెప్తూ ఉంటారు, మనకు న్యాయం జరుగుతుందా లేదా, చేస్తారు. వెయిట్ చేయాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి విదేశాలు తిరుగుతున్నారు. నిజంగా మేము అంత చదువుకోలేదమ్మా. కాదు బాబాయ్, ఇప్పుడు పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో సరైన ఉద్యోగ అవకాశం అనేది లేదు. అవునండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు వీళ్ళు విదేశాలు వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకురావాలి అని చెప్పి పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. మరి ముందు రోజుల్లో పిల్లలకి భవిష్యత్తు ఇక్కడే బంగారు భవిష్యత్తు అవ్వాలి, ఎక్కడెక్కడికో వెళ్ళి జాబులు చేసుకోకూడదు అని అంటున్నారు. నిజంగా మరి అన్నమాట మీద నిలబడతారంటారా? చిన్న సబ్జెక్ట్ చెప్తానండి. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఓడిపోకుండా గెలిచినట్టయితే ఇవాళ మన విజయవాడ ఒక హైటెక్ సిటీ అయ్యేది. తెలిసింది. జగన్ గవర్నమెంట్ వస్తాం కాదు. అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇచ్చినప్పుడు మళ్ళీ అదే అవకాశం చంద్రబాబు నాయుడు ఇచ్చి ఇవాళ ఈ విజయవాడ ఎలా ఉండేదంటే ఒక హైదరాబాద్ హైటెక్ సిటీ ఎలా తయారు చేశారు చంద్రబాబు నాయుడు, అలాగే తయారైంది. ఒక అవకాశం ఇవ్వలేకపోయారు జనాలు. ఇవ్వకపోవటం వలన ఇవాళ జనాలు ఎంత బాధపడుతున్నారు వాళ్ళకి తెలిసి వచ్చి బట్టి ఇవాళ ఆయనకి అంత మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించారు. బాగానే ఉన్నాయండి. 4000 చేశారు కదమ్మా, మీకు డైరెక్ట్ అంతా బాగానే వస్తుందా? బాగానే వస్తుందండి. 4000 చేశారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంకా దాని మీద ఆ చోరు బీమాకి 5 కేజీలు వస్తున్నాయి, దాని మీద పింఛని మీద అలా బతుకుతున్నాను. పని కూడా చేయలేక కళ్ళు కాపాడవు, కళ్ళు మసకు వచ్చేసాయి, కాపాడవు. మరి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుందామంటే ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళా డబ్బులు కావాలంటున్నారు. మరి అందు గురించి నేను ఆపరేషన్ చేయించుకోలేదండి. ఇంకా డబ్బులు చూసుకొని చేయించుకోవాలని అలాగే ఆగాను. అంతా బాగానే ఉందండి. అదేవిధంగా 4000 పింఛన్ అనేది డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి ఇస్తున్నారమ్మా? వస్తున్నారండి, మా దగ్గరికి వచ్చి ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందండి, బాగుంది. వరదల సమయం కూడా 75 సంవత్సరాల వయసులో కూడా మీ ప్రజల్లోకి వచ్చి తిరిగారు కదమ్మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపించింది మీకు? ఒక బియ్యం మూట ఇచ్చారు, తాటమైన వచ్చి ఓ బియ్యం మూట ఇచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓ బియ్యం మూట ఇచ్చారు. కొంత ఏమో మళ్ళీ అంటే సైపం బాగానే చూశారు. నేను నీళ్ళు పాలు మరి బిర్యానీ అంతా బాగానే చూశారు, బాగానే ఆదుకున్నారండి. గతంలో నీ వయసులో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసావు నువ్వు. మరి చంద్రబాబు నాయుడిని నేను 3 సార్లు చూస్తున్నావు కదా, ఈయన గురించి ఏం చెప్తావు? ఎంతవరకు ఏం చేస్తాడంటే? అంతా బాగానే చేస్తున్నారండి, ఇప్పుడు మట్టికి అంతా బాగానే చేస్తున్నారు. ఎందుకంత నమ్మకం ఏంటి, అంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడు అంటే నీకు? అంటే మరి ఎక్కిన కాడి నుంచి కొంచెం బాగా చూస్తున్నారు. ఏదన్నా మరి గడపడి వచ్చినప్పుడు మనం కొంత సర్దుకొని ఏదన్నా చేస్తున్నారు. మరి మొన్న వరదల్లో మరి ఆయన ఉండబట్టే మరి ఇల్లు అంతా మునిగిపోయింది, దర్శనం తేలు పోయింది, మంచం పోయింది, అన్నీ బాగా చేసామండి. మరి డబ్బులు వేసారా అన్నిటికీ? మీకు 25,000 వేసారా? వేసారండి, 25,000 ఇచ్చేసారా? నిజంగానే ఇచ్చేసారండి, ఇచ్చారు. బ్యాంకులో పడ్డా ఏం తిన్నా ఏంది నీవనాలు కానీ ఒక బియ్యం మూట ఇచ్చారు. మరి 4 రోజులు తిన్నాము, అందులో 25,000 వేసారు. జరుగుతుంది పరిపాలన జరిగింది. మరి మాకు వేసారు, మరి అవసరం ఇంట్లో ఆమెకు మాత్రం పడలేదు. కొంతమంది రాలేదని చెప్పి ఆందోళన ఉన్నారు, కొంతమంది రాలేదు. వీళ్ళందరికీ ఏదో చేస్తే బాగుండిద్ది అంటావా? మరి వాళ్ళకి కూడా మరి మాకు వచ్చాను సంతోషం పడితే మరి నేను వాళ్ళు బాధపడుతున్నారు కదండి. మరి కలెక్టర్ ఆఫీస్ కూడా వీళ్ళు కాగితాలు పెట్టుకుంది. ఇప్పుడు ఏదన్నా మాట ఇచ్చాడు అనుకో చంద్రబాబు నాయుడు, మరి నిజంగా ఆ మాట మీద నిలబడే మనిషి అంటారా? నిలబడి మనిషి. మరి 2 నెలలే కలిపి 7,000 ఇస్తాను ఇచ్చాడా? ఇచ్చారండి, ఇచ్చాడా? మరి వరద డబ్బులకి మునిగిపోయిన ఇళ్ళకి 25,000 వేస్తా అన్నాడు.
4,000 పెన్షన్ చేస్తా అన్నాడు, చేశారు. 7,000 ఇస్తా అన్నాడు. మరి ఇవన్నీ ఇచ్చి అన్నమాట మీద నిలబడ్డా? నిలబడ్డారు. నమ్మొచ్చు అంటావా మరి చంద్రబాబు నాయుడిని? నమ్మొచ్చు. మంచి ఎందుకంటే మనిషేనా? ఆయన అన్న మాట నేను ఎక్కండి నీకు 4,000 పింఛనే చేస్తాను, మీకు 7,000 2 నెలలు 1 నెలకి కలిపిచ్చేస్తున్నారు, ఇచ్చారు. మరి ఇంటికి వచ్చే పింఛనీలు ఇస్తున్నారు. మరి మొన్న అవసరానికి జనం అల్లాడిపోనాం కదండి, మరి ఆ జనానికి మరి ఎంత ఆదుకున్నారు. మరి పలాని టిఫిన్లు అని, పాలు అని, నీళ్ళు అని, పాల ప్యాకెట్ అలాగ వస్తాయి, బిస్కెట్ల ప్యాకెట్లు ఏంటి, కాయలు ఏంటి, ప్రతిదీ బాగా చూసుకున్నారు. అయితే బాగా చూశారు. ఏం చెప్తావు మరి చంద్రబాబు నాయుడు గురించి? మంచి చేసే మనిషి అంటావా? మరి మంచి చేసే మనిషి కాదండి, మంచి చేసే మనిషి కాబట్టే చేశారు. మరి లేకపోతే మరి మరికొన్ని అయితే తీసేస్తారండి. మరి కరోనా టైంలో ఎలా చూసారు? చూశారు బాగా, అప్పుడు బాగా చూశారు. ఓకే, అప్పుడు కూడా బాగా చూశారు. అమ్మ ఎందుకు తినేదనాలు కానీ అప్పుడు బాగా చూశారు, వరదలకి బాగా చూశారు. ఇప్పుడు కూడా పింఛనీళ్ళకి కూడా బాగానే చూస్తున్నారు. మరి ఇంకా ముందు ముందు చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళకి ఇంకా అండగా ఉంటారా? ఎందుకు ఉండమండి. నీళ్ళని ముందు మీరు కూర్చొని అన్నాలు తిని కాసేపు కూర్చొని వెళ్ళండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు. ఎవరమ్మా? ఆయనే చంద్రబాబు నాయుడు. మేము బుడిమేర కంటికాడ నుంచి బుడిమేర వెళ్ళాము కామా పడవలో కనిపించారు. వరదల టైంలో మరి ఆయన తిరిగినట్టు కానీ ఏమన్నా చూసారా మీరు? వీళ్ళందరూ చూసారు, మేము వెనక్కి వెళ్ళాము, వీళ్ళు ముందు వెళ్ళారు. ఫంక్షన్ ఇస్తున్నారా అమ్మ నీకు? వస్తున్నాయమ్మా. ఎంత ఇస్తున్నారు? 4,000. నాకేమో అభయహస్తం వస్తాయి 500, అవి కూడా ఇస్తున్నారు. అవి మాత్రం పెంచలేదు. అవి కూడా పెంచితే బాగుంటుంది కొంచెం మీలాంటి వాళ్ళకి. మందులకి ఇదే కొద్దిగా బాగుంటది అనిపిస్తుందమ్మా నాకు. మరి ముందు 2 నెలలు కలిపి 7,000 ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇచ్చారు పాపం, అదేం లేదు. మరి 4,000 చేస్తా అన్నాడు, అలాగే 2 నెలలు కలిపి 7,000 ఇస్తా అన్నాడు. నిజంగా మరి అన్నమాట నుంచోబెట్టాలి, అదేం లేదు. నమ్మొచ్చు అంటారా మరి చంద్రబాబు నాయుడు గారిని? నమ్మొచ్చు. సరేలే కానీ మనకి సంక్రాంతి తోపయ్యలేదు, ఏమన్నా రంజాన్కి ఇస్తారు కావాలా? కాదమ్మా, ఏదన్నా మాట ఇచ్చారనుకోండి మరి చంద్రబాబు నాయుడు గారిని, అంటే నమ్మొచ్చా ఆయన మాట మీద నిలబడతాడు అని? నమ్మొచ్చు. అంతమంది జనంలో పాపం భోజనాలు అని అన్ని నీళ్ళ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, టిఫిన్లు అన్నీ బాగానే ఇచ్చారు. అదే అంటే బేసిక్గా ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళకి 4,000 పింఛన్ చేశారు కదమ్మా. అంటే గతంలో కరెంటు బిల్లు ఎక్కువ ఉన్నా పింఛన్ పీకేసేవారు, ఇల్లున్నా వైట్ కార్డు రేషన్ కార్డు పీకేసేవారు. ఇప్పుడు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మారాలి కావాలిగా. అదే ఇంటికి వచ్చేస్తున్నారు, రేషన్ కానీ పింఛన్ కానీ అన్ని ఇంటికాడికి వస్తున్నాయి. పర్వాలేదు ఇస్తున్నారు. మళ్ళీ ఏమో స్టోర్ బండి కూడా ఎదురు వస్తున్నాయి. బాగా 4,000 చేశారు కదమ్మా పింఛన్. చెప్పిన మీద మాట నిలబెట్టారా చంద్రబాబు నాయుడు? అదేం లేదు, నిలబడ్డారు. మాకు కూడా బాగానే చూశారు. నీళ్ళలో వెళ్తే కూడా బాగా ఆలోచించారు. వరదల సమయంలో బాగా ఆదుకున్నారా? బాగా ఆదుకున్నారు. ఎలా అనిపించింది? ఆయన అంత పెద్ద వయసు కదా, అయినా కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి తిరిగారు. మునిగిపోతాం అని తెలిసి కూడా, ప్రమాదం అని తెలిసి కూడా మీకోసం ప్రజల్లోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏం చేస్తాం, ఆయన మాత్రం డబ్బులు ఇచ్చారు, కొందరు అందిన వాళ్ళు అందిని. నేనేమో హాస్పిటల్. మరి ఇప్పుడు ఫంక్షన్ ఇస్తున్నారు కదా, వాలంటీర్స్ తీసేశారు, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఏమో ఇప్పుడు ఈ నెల చూడాలిగా. మేము వెళ్ళి పాత ఇంటికి తెచ్చుకుంటున్నాం. వాలంటీర్ వచ్చారు, వచ్చాడు అక్కడ, వాళ్ళే వచ్చి ఇస్తున్నారు. సాయిబుల్ అబ్బాయి కావాల కంట్రికాలో, ఆ అబ్బాయి వచ్చి నేను వెళ్తున్నాను అక్కడికి. మరి ఫంక్షన్ ఇచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? మంచిగా ఇస్తున్నారా? మరి మీరు ఎంతో మందిని చూసుంటారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూసారు ఇంతకు ముందు. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయా? వస్తాయా? నమ్మొచ్చు. మళ్ళీ ఆయనే రావాలి చంద్రబాబు నాయుడు. ఎందువల్ల అంటారు? కొద్ది మనుషుల్ని కొద్ది తుఫాన్లో వరదల్లో అన్నం పెట్టాడు కమ్మా. 15 రోజులు దాని నీళ్లు రాలేదమ్మా ఇంట్లోంచి బయటికి. ఆలోచించారు, పై నుంచి వేసారు భోజనాలు. గతంలో అప్పుడు కరోనా వచ్చింది, కరోనా టైంలో ఎవరైనా ఆదుకున్నారా? కరోనా ఎవరు ఆదుకున్నారు? ఎవరైనా తిరిగారా? ఎవరు తిరగలేదే అసలు. ఏమన్నా డబ్బులు ఇంటికి డబ్బులు ఇవ్వడం కానీ, ఫుడ్ లేదు. కానీ మొన్న నీళ్ళు వచ్చేటప్పుడు వచ్చారంట, కానీ మేము ఇక్కడ ఉండాం, కంట్రికాలో బాగా మునిగింది కదా, అటు వచ్చి ఇచ్చారంట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే బాగా చేశారు. ఇటు కూడా ఇచ్చాలే, భోజనాలు పెట్టారు, గుడ్లు ఉడకబెట్టి 7 అన్నం బళ్ళు మీద తిరిగారు. వాలంటీర్ కూడా అవి పర్వాలేదు ఇచ్చారు. అదే నీళ్ళు ప్యాకెట్లు. ప్రెసెంట్ పరిపాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? కానీ కొంచెం పప్పు ఉప్పులు రేట్లే పెరిగినాయి, నూనె రేట్లు, నిత్యావసరకులు పెరిగినాయి. అవి కొంచెం తగ్గితే మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి బాగుంటుంది. అదే విధంగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదా, ఏది మనకి రాలేదుగా.
ఒకళ్ళకి ఇద్దరికే డబ్బులు పడ్డాయి, అందరికీ రాలా డబ్బులు. బుకింగ్ చేసుకున్నారా? నేను బుక్ చేసుకున్నా, గ్యాస్ బండ్ వచ్చింది కానీ డబ్బులు పడలా మాకు. కొంతమందికి రాలా, కొంతమందికి వెంటనే పడ్డాయి. చూసి అంటే ఇటువంటివి కూడా చూసి ఒకసారి వేస్తే బాగుంటుంది. సంవత్సరానికి 3 అన్నారు కదా, అందరికి వేస్తే బాగుండేది కదా. మిడిల్ క్లాస్ వాళ్ళం అంటే కొంచెం కష్టం, మిడిల్ క్లాస్ వాళ్ళం కదా. పెద్దవాళ్ళకి పింఛన్ అనేది ఇంట్లో పెద్దవాళ్ళకి పింఛన్ 4000 చేస్తా అన్నారు కదండి, చేశారు? నాకు వచ్చేది పెన్షన్, మా వారు లేరు. ఎంత? 4000. 4000 ఓకే, నాకు వచ్చేది పెన్షన్. వాళ్ళే వచ్చిస్తున్నారమ్మా? వాళ్ళే వచ్చిస్తారు, తలుపులు కొట్టి మరీ ఇస్తారు. వాళ్ళే ఇస్తారు, తెల్లవారుజాము 5ంటికే వస్తారు వాళ్ళు, 5ంటికే వచ్చి ఇస్తున్నారు. మరి 2 నెలలు కలిపి 7000 ఇచ్చారుగా. 7000 ఇచ్చారా? నిజంగా మరి 4000 పెంచడం వల్ల మీలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్లే మాకు. అదిగాక మాకు ఒకేసారి 7000 ఒకటి ఇచ్చారు, అది చాలా హెల్ప్ మాకు. ఆ టైంలో మాకు చాలా హెల్ప్ చేశారు. నమ్మొచ్చు అంటారమ్మా చంద్రబాబు నాయుడు గారు? అంటే మొన్నే కదా వచ్చింది ఆయన. ఏదన్నా మాట ఇచ్చారనుకోండి, నిజంగా మరి ఆ మాట మీద నిలబడే మనిషి అంటారా చంద్రబాబు నాయుడు? 7000 ఇచ్చారుగా, నిలబడే మనిషి అనుకుందాం, ఏం చేద్దాం. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా? ఆయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, ఆయన కూడా వాలంటీర్ని పెట్టింది జగన్ గారే కదా, బాగానే ఉంది. మరి ఎందుకు ఆయన చేసిన కూడా ఓడిపోయారు ఎందుకంటారు? 5 సంవత్సరాలు ఆయన చూసాక ఇంకా 5 సంవత్సరాలు చూద్దామని చెప్పి చేసాం. అభివృద్ధి అనేది తగ్గింది అంటున్నారు కదమ్మా, రోడ్లు కానీ పిల్లల స్కూళ్ళు కానీ ఉద్యోగాలు కానీ. అదేనా, అమ్మఒడి ఇచ్చారు జగన్ గారు కూడా, మాకు వాలంటీర్ని పెట్టారు ఆయన. ఈయన వచ్చిన తర్వాత అమ్మఒడి ఇవ్వలేదు ఈ సంవత్సరం, మాకు అమ్మఒడి రాలేదు. గ్యాస్ బండ్లు అన్నారు, ఆ గ్యాస్ బండ్ల డబ్బులు కూడా మా పడలా. అంటే ఇస్తా అంటున్నారు అమ్మఒడి, ఇంకా కొంచెం టైం ఉంది ఇస్తాము అని అంటున్నారు. కాకపోతే మొన్న వరదలకి డబ్బులు వేసారు కదా, డబ్బులు వేసారు పాపం, ఆయన తిరిగారు. ఆయన వయసు ఎక్కువైనా సరే అందరిలో నీళ్ళల్లో కూడా వెళ్ళారు. మరి అసలు చూసాంగా, అనుకున్నారా అంతలా తిరిగి ప్రజలు పట్టించుకుంటారని? మేమే అనుకోలేదులేండి. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు కూడా చూసాం. మేము చూసారా? బుడివారు అంతని మీదకి తెల్లవారుజాము 3ంటికి ఉన్నారు అప్పుడు ఆయన. 3ంటికి కూడా ఆయన తిరుగుతూనే ఉన్నారు. అప్పుడే అక్కడ దిగింది ఆయన. 3ంటికి కూడా ఉన్నారు ఆయన అక్కడే. షబీరా అయితే అన్ని సౌకర్యాలు ఇక్కడ బాగానే జరుగుతున్నాయమ్మా. వాలంటీర్లే తీయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అయితే మేము తెల్లవారుజాము 6ంటికే వెళ్ళి లైన్లో నిలబడేవాళ్ళం, లైన్లో నిలబడి తెచ్చుకునేవాళ్ళం పెన్షన్. ఇప్పుడైతే మా తలుపులు కొట్టి మరీ ఇస్తున్నారు. అది జగన్ గారు చేసిన హెల్పే కదా, వాలంటీర్లు జగన్ గారే కదా పెట్టింది. సపోర్ట్ చేశారు, ఇప్పుడేమో డైరెక్ట్ ఇంటికి వస్తుంది. ఇదివరకంటే లైన్లో నుంచున్నవారు, లైన్లో నిలబడేవాళ్ళం. జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ని పెట్టారుగా, వాళ్ళే వచ్చి తలుపులు కొట్టిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్ని తీయకుండా ఉంటే బాగుంటుంది. ఏదైనా ఒక సెక్షన్ ప్రకారంగా రన్వే చేస్తే అంత బాగుంటుంది అని మీ అభిప్రాయం? ఇళ్ళకి వస్తారు. మరి ఇప్పుడు మీరే తెచ్చుకుంటున్నారా అమ్మ? లేదు, ఇక్కడికే వస్తారు. ఇక్కడికే వస్తున్నారు, ఇంటి దగ్గరకు వచ్చిస్తున్నారు. ఫంక్షన్ ఇచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బంది పెట్టడం కానీ లేదు. ఏమన్నా లేట్ చేస్తున్నారా? అస్సలు 2 నిమిషాలు ఇచ్చేస్తారు. తంబే కదా, తంబేస్తే 2 నిమిషాలు ఇచ్చేస్తారు. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందుగానే ఇచ్చేస్తున్నారు. 30వ తారీఖే ఇస్తారు. 30వ తారీఖు నమ్మొచ్చు అంటారా మరి? పర్వాలా, నమ్మొచ్చు. బాబాయ్ మీ పేరు? ఎలా ఉంది బాబాయ్ మరి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందువల్ల అంటారు? ఎందుకంటే ఆయన మా ఒప్పందం చేసిన మాటలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆయన తర్వాత ఏదైనా అంటే అసలు ఆయన ఏం చెయ్యట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు, బాగానే చూస్తున్నారండి, ప్రజలకు అండగా లేడు అని చెప్పి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. అదేం లేదులేండి, బాగానే చూస్తున్నారు. వరదల టైంలో ఎలా తిరిగారు బాబాయ్? బాగానే తిరిగారు, హెలికాప్టర్ల మీద ఎక్కువ తిరిగారు కదా, ఆ మెయిన్ రోడ్లోనే ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. ఫుడ్ అందించడం కానివ్వండి, బాగా చూసారా? వరద డబ్బులు పడినాయా బాబాయ్? ఎంత వేసారు? 25,000. 25,000. మరి నిజంగా మాట ఇచ్చారు, మాట మీద నిలబడే మనిషి అంటారా? 25,000 వేశారు ఇంటింటికి. పర్వాలేదు, చాలా బాగానే చూస్తారు. ఏం చెప్తారు మరి? గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా, గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇక అనుకూలంగా ఉంటాడు మనిషి, చెప్పుకునే ఒప్పందాలు బాగానే చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరుగుతున్నట్టు కానీ ప్రజలకి చేస్తున్నట్టు కానీ తెలుస్తుందా బాబాయ్? అనుకూలంగా తిరుగుతూనే ఉండే, అన్నీ చేస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు అంటే పెద్దవాళ్ళకి పింఛన్ అనేది ఇదివరకు కరెంటు బిల్ ఎక్కువ వచ్చినా ఇల్లు ఉన్నా కూడా పీకేసేవారు. పింఛన్ కానీ రేషన్ కానీ వైట్ కార్డు కానీ గత ప్రభుత్వం పీకేసేవారని అందరూ అనేవారు. ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయా?
కార్డు ఒకటి తీసారండి మాది 30 జరిగిందండి కార్డు తీయడం ఎప్పుడు జరిగింది? జగన్ ఉన్నప్పుడు. ఎందుకు దేని వల్ల తీసారండి? అంటే మీలాంటి వాళ్ళకి ఉంటేనే కదా, ఇప్పుడు పిల్లలు వేరే దగ్గర ఉంటారు, మీకంటూ రన్ అవ్వాలి. 35 కిలోలు వచ్చి అది తీశారు, 15 కిలోలు ఇస్తున్నారు. మామూలుగా రేషన్ కార్డు అనేది ప్రతి ఇంటికి ఉండాలి కదండి, మరి ఎందువల్ల ఆయన అలా చేశారంటారు? తీసారు అనవసరం, చాలా బాధపడ్డాం మేము. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో ద్వారా మళ్ళీ మీకు ఏమన్నా కార్డు వస్తుంది అని నమ్మకం ఉందా? ఉందండి, వస్తుందని. ఎందుకని అంత నమ్మకం అంటే మీరు ఎంతో మంది సీఎంలు చూసి ఉంటారు కదా బాబాయ్, మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అంటారా? మరి ఐటీ కంపెనీస్ తేవాలి అని అంటున్నారు, అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ తేవాలి మన ఆంధ్రప్రదేశ్కి. గతంలో చూసుకుంటే మనకి చెప్పుకోవడానికి రాజధాని కూడా లేదు కదా, మరి ఇప్పుడు అమరావతి డెవలప్ చేయాలి అని అంటున్నారు. చేస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు, డెవలప్ చేస్తూనే ఉన్నారు. బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు, ఆయన అనుభవం కల వ్యక్తి, చాలా సీనియర్ కదా అని అంటారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో మరి అమరావతిని డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధానిని ఇస్తారని నమ్మకం ఉందా? ఉందండి. అరే రఫీ, నమ్మొచ్చు అంటారా మరి చంద్రబాబు నాయుడు గారిని? నమ్మొచ్చండి. నమ్మొచ్చు అంటారా? ఓకే బాబు. ఎలా ఉందమ్మా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 6 నెలలు అవుతుంది కదా, ఎలా చేస్తున్నారు ఏంటి? ఏ లోటు లేదు, అన్నిటికీ బాగానే ఉన్నాయి. అంటే ప్రజలకు అండగా ఉన్నట్టు తెలుస్తుందా అమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అండగా ఉన్నట్టు తెలుస్తుందా? ఏదైనా దేనికైనా రెస్పాండ్ అవుతున్నారు, దేనికైనా మనకి ఏదైనా అవసరానికైనా, హాస్పిటల్కైనా, దేనికైనా సంబంధించిన దేనైనా అన్ని బాగానే. అంటే సమస్యలు ఏమైనా ఉన్నా కూడా త్వరగా రెస్పాండ్ అవుతున్నారు, చేస్తున్నారు. నమ్మొచ్చు అంటారా మరి చంద్రబాబు నాయుడు గారిని? అందుకే నేను చెప్తున్నాను. అంటే బేసికల్లీ ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మా, అంటే వరదల సమయంలో కానీ ఏమైనా కరెంటు బిల్ ఎక్కువ వచ్చినా కానీ ఏమైనా పీకేయడం జరుగుతుందా? అంటే ఇల్లున్న రేషన్ పీకేయడం, కరెంట్ అలాంటి ఏం చేయలేదు ఇంతవరకు, అన్నిటి బాగానే ఉన్నాయి. అలాంటి ఏం చేయలేదు, బాగానే చేశారు. వరదలకు కూడా అసలు నేనోనికి అక్కడ ఆకలికి అన్నిటికీ బాగానే సౌకర్యం చేశారు అన్ని. అదేవిధంగా ఇప్పుడు ఆడవాళ్ళు అంటే బయటే తిరగాలంటే చాలా ఇబ్బంది ఉండేది గతంలో, ఆడవాళ్ళు మిస్సింగ్ అయిపోయారు, కనపడకుండా పోయేవారు, అటాక్స్ కూడా ఎక్కువ జరిగాయి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆయన అంటున్నారు పోలీసులు, ఆయన రావడం వల్ల పోలీసులు కూడా బాగానే ఎక్కడ ఫోన్ చేయగానే అందుబాటులో ఉంటున్నారు, ఏం చేయాలన్నా దగ్గరగానే ఉంటున్నారు, పర్వాలేదు. ఇప్పుడు ఆ ఇబ్బందులు కూడా ఏం లేవు. ఇంకెక్కడికక్కడ అనకూడదని బయటకి గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఎక్కడంటే ఎలా మాట్లాడాలి, ఏం చేయాలనేది కూడా చెప్పలేం, భయపడుతూ బతికేవాళ్ళం. ఇప్పుడంటే అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంబటే వస్తున్నారు. ఇటువరకు అసలు ఆ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు, రావడానికైనా ముందుకైనా. అలాగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది అని అంటారు కదమ్మా. ఎందుకంటే మెయిన్ అమ్మాయిలకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అమ్మాయిల విషయాల్లో ఏదైనా జరిగినా ఆయన ఊరుకోరు అని అంటారు కదా, నిజంగా అలానే ఉందా? అలాగే ఉంది. అలా ఉండబట్టి ఈరోజు మనం ఇలా నడుస్తున్నాం రోడ్డు మీద, లేకపోతే ఇలాగ నడవటానికి కూడా అవకాశం లేకుండా రోడ్ల మీద తిరగడానికి కూడా భయపడుతూ తిరిగేవాళ్ళం ఇటువరకు. ఇప్పుడు అలా కాదుగా, ఇప్పుడు ఫ్రీడమ్గా ఉంటున్నారు. ఫ్రీడమ్గా ఉంది. ఆయన వల్ల ఆయన రాబట్టే చాలా జనాలందరూ కూడా ఇది అవుతున్నారు. అసలు వరదలకి డబ్బులు పడినాయి అమ్మా? పడ్డాయండి. ఎంత వేశారు? ఇంటికి అంటే కింద ఉన్న వాళ్ళు అందరికీ 25,000 వేశారు, పైన ఫ్లోర్ వాళ్ళకి 10,000 వేశారు, మళ్ళీ బైకులకి వాటికి 3,000 వేశారు, సామాన్లకు సంబంధించిన వాటికి కూడా చూసి వేశారు. మరి చెప్పిన మాట మీద నిలబడ్డారంటారా చంద్రబాబు నాయుడు గారు? నిలబడుతున్నారుగా, నిలబడిపోతే అలాగా ఆయన నిలబడతారనే మళ్ళీ రావాలని ఆయన కోరుకుంటున్నాం మేము కూడా. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారమ్మా? అవస్థారి గురించి అసలు చెప్పక్కర్లేదు, ఇంకా ఆయనకి ఆ సార్ గురించి అసలు చెప్పక్కర్లేదు. ఎందుకు అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ అనగానే? అభిమానం అంటే ఏదైనా ఆడపిల్లకైనా రైతులకన్నా ఏదైనా పేదవాడి ఆపదలో ఉన్నాడంటే ముందు ఆయనే నిలబడతాడు ఎక్కువ. ఆయన కూడా ముందుకే అసలు వెనక ముందు ఆలోచించుకున్న ముందే ఇంకా ఆయన ఏదైనా సాల్వ్ చేస్తారు. అలాగా ఆయన కూడా అంటున్నారు కదమ్మా, ఇంతకు ముందు అమ్మాయిలకి మీద చాలా అటాక్స్ ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అలా అటాక్స్ చేయడానికి కూడా ఇప్పుడు అలా కూడా లేదు కదా. ఇప్పుడు ఎవరు ఏం చేసినా కూడా అమ్మటే అన్ని చంపేయమని కూడా ఆర్డర్ ఇచ్చేసారు కదా. రీసెంట్ గా ఒక అమ్మాయి విషయంలో కూడా ఏదో జరిగితే వితిన్ 24 hours లోనే కనిపించారు. అలా చేయబట్టే ఈ రోజు ఆడవాళ్ళందరూ కూడా సపోర్ట్ కూడా అందుకే సార్కే ఉంటున్నాం. మరి నిజంగా ఇంకా ముందు రోజుల్లో కూడా అలానే సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారి గురించి అంటే మనకి పెద్దగా తెలియదు. అంటే ఆయన తిరుగుతున్నట్టు కానీ తెలుస్తుందా? పర్వాలేదు, ఆయన తిరుగుతున్నారు. మరి
ఐటీ కంపెనీస్ తేవాలి, మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి అని అంటున్నారు. అవుద్దంటారా మరి? అయ్యిద్ది, కంపల్సరీగా అయ్యిద్ది. అది మాత్రం కాకుండా అయితే ఉండదు, కంపల్సరీగా అయ్యిద్ది. ఒక మాట, ముగ్గురు నుంచున్నారంటే ఇంకేం ఆలోచించక్కర్లేదు. కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలు ఏం చెప్తారమ్మా? నాకైతే తెలిసినంత వరకు వీళ్ళు ముగ్గురు ఉండటం వల్ల మాకు ఏది కాదు. ఆడపిల్లలకైతే ఏదైనా రక్షణగా ఎవరైతే ముందుకుంటారో, ఎవరైతే ఏదైనా పేదవాడు ఏదైనా ఆపదలో ఉన్నా కూడా ఏదైనా చూసుకుంటున్నాడో వాళ్ళే నిలబడాలని చెప్పి మనకు. కానీ 4000 పింఛన్ చేస్తా అన్నారు కదమ్మా, చేసినారా లేదా? చేస్తున్నారు. మా బావగారికి వస్తుంది. డైరెక్ట్ వచ్చేస్తున్నాయి, 4000 వచ్చేస్తున్నాయి. వస్తుంది. ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ సౌకర్యాలు? ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇక్కడ మీకు రేషన్ కానీ అన్ని సౌకర్యాలు ఇంటికాడికే వస్తున్నాయి? ఇంటికి వస్తుంది బాగా. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా? అప్పుడు ఎలా ఉన్నాయి సౌకర్యాలు? పర్వాలేదు. మన వరదలు వచ్చినప్పుడు వచ్చినాయి అమ్మా ఇటుపక్క? వరదలు వచ్చినప్పుడు వచ్చారు. పైన 10 కింద 5 మా పైన కదా 10 వచ్చింది. వేసారా? 10,000 వచ్చినాయి. మరి ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న ఏరియాలో ఉన్న అందరినీ ఆదుకున్నారా? ముఖ్యమంత్రి గారు ఇటుపక్క తిరిగారు అంటున్నారు కదా, మీకు అన్నీ కావాల్సినవి అందినాయా? అందినాయమ్మా. అమ్మ, ఆయనకి 75 సంవత్సరాల్లో కూడా 75 ఏళ్ల వయసులో కూడా ఆయన అలా తిరుగుతాడు, అలా చేస్తాడని అనుకున్నారా? కానీ బాగానే చేశాడా మరి? నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? పర్వాలేదు, బాగానే. మరి ఇప్పుడు ఏదైనా మాట ఇచ్చాడు అనుకోండి చంద్రబాబు నాయుడు, మరి నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి అంటారా? జగనన్న కూడా బాగానే చేశారు, ఆయన ఎందుకు? మనం ఏం చెప్తామండి, అదంతా ప్రజల్లో ఉంది. మీకేమనిపించింది ఆ ప్రభుత్వం మీద? మీ ఉద్దేశం ఏంటి? పర్వాలేదు, ప్రభుత్వం మీద కొంచెం గట్టిగా మాట్లాడాలి. పర్వాలేదు అంటున్నాను. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదమ్మా, వస్తున్నాయా? అదే సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, వచ్చిందా? వచ్చింది. ఎంత పడిందమ్మా గ్యాస్ సిలిండరు? మనకి 8,5 కట్టించుకుండేవారు, మళ్ళీ ఆ డబ్బులు అలా వెనక్కి పడిపోతున్నాయి. మరి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు కదండి, కొంతమంది 10 ఇచ్చారు ఒక నెలలో, అవి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి లెక్క. భోజనం 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం ఎలా అనిపిస్తుంది? అది బాగానే ఉంది, అది బాగానే. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అనేది ఎక్కడైనా పెట్టారు? ఇప్పుడైనా చూద్దాం, ఈ గవర్నమెంట్ పెట్టారు. అయ్యే గవర్నమెంట్ పెట్టలా, దేనికి అదే చెప్పుకోవాలి. 5 రూపాయలు భోజనం ఎలా అనిపించింది మీకు? వెళ్ళి తిన్నారు? భోజనం బాగుంది, తిన్నా. భోజనం బాగుంది, టిఫిన్ బాగుంది. చెప్పుకోవాలి, దీనికి ఇదే చెప్పుకోవాలి. ఇప్పుడు పింఛన్ 4 వస్తుంది, దాని గురించి కాదు చెప్పేది, పింఛన్ గురించి కాదండి. ఏరియా వాళ్ళు ఎన్నో రకాలుగా ఉండిగా ఆ ఆశలు నెరవేర్చదని జనం. పిల్లలకని తల్లుకని వాడు వేసి అంతో పావులో బేడ వేసి చూపించాడుగా, ఈయన ఇయ్యలేదని అడుగుతున్నారు. బాగుంటుందని అభిప్రాయం? త్వరగా అమలు చేస్తే బాగుంటుంది. అమలు చేస్తే బాగుంటుంది. వీళ్ళు కూడా కొన్ని అడవుళ్ళు తగ్గించుకొని చెప్తున్నా మనోళ్ళు కూడా. ఎందుకంటే మనం ఎక్కువగా చెప్పుకుంది ఎక్కువ, తక్కువ చేస్తే బాగుండదు. వాడు ఎక్కువ చేసాడు, తక్కువ చెప్పేవాడు, చేసేవాడు చెప్పలే. మనము ఎంత చేస్తున్నాం చెప్పింది పావులా పని చేసి 10 రూపాయలు చేసుకుంటే బాగుండదు, అది అనిపించుకోకూడదు మనం అని నా అభిప్రాయం.